హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనిస్ కిచెన్. ఈరోజు వీడియోలో రైస్, రోటీ, చపాతీ ఇలా దేంట్లోకైనా తీసుకునే విధంగా టమాటాలతోటి మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మసాలా ఫ్లేవర్ తోటి ఈ టమాటా కర్రీ రుచి చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ టమాటా కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులోకి 5-6 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. ఈ కర్రీలోకి నేను ఎండుమిరపకాయల కారం వాడుతున్నానండి. మీరు పచ్చి కారాన్నైనా సరే వేసుకోవచ్చు. ఇందులోకి చాలా కొద్దిగా చింతపండుని వేసుకోవాలి. టమాటాలు పుల్లగానే ఉంటాయి కాబట్టి చింతపండు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటిని నీళ్ళతోటి నానబెట్టుకోవాలి. టైం ఉన్నట్లయితే నార్మల్ వాటర్ తోటి ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకోండి. లేదంటే హాట్ వాటర్ వేసుకుని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు కర్రీ చేయడం కోసం 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను అలాగే 4 టమాటాలను తీసుకోవాలి. బాగా పండిన టమాటాలను ఉపయోగించినట్టయితే కర్రీ రుచి బాగుంటుంది. 4 టమాటాలు తీసుకున్నాం కదండి. ఇందులో నుండి 2 టమాటాలను మాత్రమే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మిగిలిన 2 టమాటాలను పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇలా ఉల్లిపాయలను కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా ముక్కలను పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 4-5 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. ఇందులోకి 1/2 ఇంచు వరకు అల్లం ముక్కలను అలాగే ఒక యాలక్కాయను కూడా వేసుకోవాలి. 1 ఇంచు వరకు దాల్చిన చెక్క అలాగే 2 లవంగాలను వేసుకోవాలి. మసాలా ఫ్లేవర్ ఎక్కువగా కావాలనుకుంటే లవంగాలను మరొక 1-2 ఎక్కువ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న ఎండుమిరపకాయలను చింతపండును కూడా వేసుకోవాలి. అలాగే ఈ మిగిలిన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని గ్రేవీలా గ్రైండ్ చేసుకుని ఈ గ్రేవీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే మిక్సీ జార్ని తీసుకోండి. 2 టమాటాలను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం కదా. మిగిలిన 2 టమాటాలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ప్యూరీలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ మెంతులను వేసుకుని మెంతులు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుని ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం చాలా కొద్దిగా ఉప్పు వేసుకుని ఈ ఉల్లిపాయలను సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. కేవలం ఎండుమిరపకాయల కారంతోనే అయితే కూర కమ్మగా ఉంటుందండి. ఇలా కొద్దిగా పచ్చికారం కూడా వేసుకున్నట్లయితే కూర స్పైసీగా వస్తుంది. ఇప్పుడు ఈ గ్రేవీ అంతా బాగా ఫ్రై అయ్యి నూనె సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నూనె ఇలా సెపరేట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకుని కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని అలాగే గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకుని అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ సెపరేట్ అయ్యి కూరంతా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిసేపు ఉడికించుకుంటే కూర ఇలా దగ్గరగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఈ కూరలోకి ధనియాల పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా వేసుకోండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు నూనె సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ ఇలా సెపరేట్ అయితే కూర రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ చేసిన ఈ కర్రీని రైస్, రోటీ, చపాతీ ఇలా దేంట్లోకైనా సరే కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. చాలా సింపుల్గా త్వరగా మసాలా కర్రీ చేయాలంటే టమాటాలతోటి ఇలా మసాలా కర్రీని ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.